ఇప్పుడు తెలంగాణలో ఈ కర్రెగుట్టల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎటువైపు తీసుకెళ్తుందో ఇది. వాళ్ళైతే ఇంట్రెస్ట్ లేరు, వీళ్ళు శాంతి చర్చలు కాల్పుల విరమణ అడుగుతున్నారు, కానీ కేంద్రం మాత్రం వన్ సైడ్గానే ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. మరి ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలా, ఎవరిని ఊకుంచాలా, ఎవరిని ఏం చేయాలా? అదే కర్రగుట్టల మీద ఏంటంటే అది కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు కదా, అన్నప్పుడు అవకాశం ఇవ్వండి ఒకసారి. రాజశేఖర రెడ్డి మంచో చెడు తర్వాత ఏం చేసిండు వేరే విషయం, చర్చలకైతే అవకాశం ఇచ్చిండు కదా. మీరు ఎందుకు చర్చలకు అవకాశం ఇస్తలేరు? ప్రజాస్వామ్యంలో చర్చలకు అవకాశం ఇవ్వాలి, రండి, మధ్యవర్తులను పెట్టండి. మీకు వీలు కాదు. మావోయిస్టులు కూడా ఏం చేయాలి, మావోయిస్టులు అయినా గవర్నమెంట్ అయినా థర్డ్ పార్టీ రికన్సిలేషన్ అంటారు. అంటే ఈ ఇద్దరికి సంబంధం లేని వాళ్ళు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చి మనకి ఇద్దరికి సంబంధం లేదు, మనం శాంతి చర్చలకు పూనుకోవాలి. పూనుకునేటట్టు ఇద్దరు ఒప్పుకోవాలి కదా మనతోటి. ఎవరు ఒప్పుకుంటే మనతో ఎవరైనా మాట్లాడతారా? సివిల్ సొసైటీ వాళ్ళు రండి, పౌర సమాజం రండి, మా ఇద్దరికి సంబంధం లేని వాళ్ళు, ప్రభుత్వంకి సంబంధం లేని వాళ్ళు, నక్సలైట్తో సంబంధం లేని వాళ్ళు వచ్చి మీరు మధ్యవర్తులుగా ఉండి చర్చలు జరిపించండి అని చెప్పాలి. పౌర సమాజాన్ని ఎవరు అడుగుతున్నారు? ప్రభుత్వం అడుగుతలేదు, నక్సలైట్ అడుగుతలేరు. ఒకటి. తర్వాత ప్రభుత్వం కూడా ఎప్పుడు చర్చలు చేస్తుంది? మావోయిస్టులు బలహీన పట్టరులతో చర్చలు జరిగింది, వాళ్ళని ఫినిష్ చేద్దాం అనుకుంటుంది. దాని వెనుక అమెరికా వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి. రెండవది, మీరు అడవులకు పోకండి, అడవులకు పోతే మీ పేరు నాకు పోలీసులు వచ్చేసి కగారు లాంటి వాళ్ళు ఆపరేషన్ చేసి ఆదివాసులను చంపేస్తున్నారు. చంపడం తప్పు, వాళ్ళు నక్సలైట్లు కాదు. ఆదివాసులు ప్రభుత్వం మీద చంపుతున్నది, మామూలు అమాయక ఆదివాసులను చంపుతుంది. వాళ్ళకి ఏమైనా తెలుసా? నక్సలైట్లు అంటే ఏమో కూడా తెలియదు వాళ్ళకు. ఎందుకు చంపుతున్నది అంటే వాళ్ళని చంపేస్తే వాళ్ళ భూమి కింద ఖనిజాలను కొల్లగొట్టాలి. ఖనిజాలు కొల్లగొట్టాలని అమెరికా వాడు చెప్తున్నాడు. అమెరికా వాడిని సంతృప్తి పరచాలంటే ఇవన్నీ అమ్మకు యురేనియం ఉంది, యురేనియం వాళ్ళ దేశంలో తయారు చేయడు, తీయడు వాడు అమెరికా వాడు. కానీ వానికి న్యూక్లియర్ ఎనర్జీ కావాలంటే ఇక్కడ ఇండియా లాంటి బానిస దేశాల నుంచి తీసుకొని పోవాలి. కాబట్టి నక్సలైట్ వీళ్ళని చంపేసేయి, చెంచులను చంపేసేయి, అక్కడ తవ్వు, ఆ ఖనిజ అదంతా మాకు పంపించాయి. దానివల్ల ఏమవుతుంది? మొత్తం కృష్ణానది నాశనం అయిపోతుంది, మూసీ నది నాశనం అవుతుంది. ఆ నీళ్లు తాగడానికి పనికిరావు అవన్నీ. మన దగ్గర యురేనియం లోపలికి వస్తే అణుధార్మికత కదా, భయంకరమైన ప్రమాదం, మనుషులు చచ్చిపోతారు ఇక్కడ. మరి ఎందుకు అమెరికా వాళ్ళు చెప్పినట్టు మనం ఏం చేస్తున్నాం? చెంచులు చంపడం, కోయలు చంపడం, గొండులు చంపడం, ఇదంతా ఎప్పుడు చంపుదామని ప్రభుత్వం చూస్తున్నప్పుడు మీరు పోయి అక్కడ ఆశ్రయం తీసుకుంటే ఇంకా ప్రభుత్వానికి ఈజీ అయిపోతుంది. మీ పేరుతో వస్తారు, వాళ్ళని చంపేస్తారు. కాబట్టి నక్సలైట్లు అనే వాళ్ళు అడవులోకి పోవద్దు. రెండవది, మీరు జనజీవితంలోకి రండి, వచ్చి మీ కసి అంతా ఓట్ల ద్వారా చూపించండి. తప్పుడు పనులు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తప్పుడు పనులు చేసింది జనాల దగ్గర పోయి చెప్పి వాళ్ళని చైతన్యవంతులను చేసి ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించి ప్రజలందరి మధ్య సంఘీభావం సృష్టించి అది పెద్ద పోరాటంగా మలచండి. ఎందుకు మలచలేకపోతున్నారు? దానికి టైం పడుతుంది, పట్టనియండి. ఎందుకు చేయరు మీరు? ఆఖరి సిపిఐతో కలవండి, వాళ్ళతో కూడా ఎందుకు కలవరు? ఐడియాలజికల్గా ఒకటే కదా మీ సిద్ధాంతం, వాళ్ళది కలవండి. మీరు ఎందుకు కలవరు? తర్వాత మీరు చర్చ పెట్టుకోవాలి, విమర్శ ఉండాలి, ఆత్మవిమర్శ ఉండాలి. ఆత్మవిమర్శ ఎందుకు చేయరు మీరు? అది కూడా బహిరంగ ఆత్మవిమర్శ ఉండాలి. మీరు ఫెయిల్ అవుతున్నప్పుడు బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకొని మీ ఎత్తుగడలు మార్చుకొని సవరించుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు తయారుగాండి. అప్పుడు ప్రజలు మీ వెనక్కి వస్తారు. మేము ఒక్కరి తుపాకులు పట్టుకుంటామంటే మీరు జనమంతా ప్రేక్షకులను చేసి మీరు హీరోలు అవుతారా? తమ సినిమాలో కూడా హీరో యుద్ధం చేస్తుంటాడు, ప్రేక్షకులంతా చూస్తుంటారు, జనమంతా చూస్తుండాలి, మీరు హీరోలు అనిపించుకోవాలి. అదేం పద్ధతి? అది కూడా కరెక్ట్. ఆయన ఎవరో ఏదో చెప్పిరని అన్నారు కదా, అదొకసారి చెప్పండి. మన జాదవ్ గారు ఏమన్నారంటే పీస్ టాక్స్ అప్పుడు చెప్పిండు, ఆయన మంచిగా చెప్పిండు. ఆయన మన తెలంగాణ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పీస్ టాక్స్లు ఉంటాయి కదా, ఆయన టఫ్ లో ఉండే ఆయనే అసలు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టింది ఆయన అందరూ విమర్శించేది. ఆయన ఏమన్నాడంటే, ఏమి భయ్యా, నక్సలైట్లు మంచి వాళ్ళు ఉన్నది భయ్యా, పేదవాళ్ళకి సాయం చేస్తున్నది భయ్యా, త్యాగం చేస్తున్నది భయ్యా, షహదత్ అంటే అమరత్వం కూడా పొందుతున్నది భయ్యా, వాళ్ళు ప్రాణాలకు భయపడదు భయ్యా, ఏం పట్టించుకోరు భయ్యా, భార్య పిల్లలు అన్ని త్యాగం చేసినారు భయ్యా, వాళ్ళను చంపుతుంది భయ్యా పోలీసులు. మీకు ఏమన్నా దిల్ ఉన్నది భయ్యా, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన మీకు దిల్ లేదు, యు హావ్ నో హార్ట్ మ్యాన్, యు ఆర్ హార్ట్లెస్ వండర్స్ అంటే గుండె లేని వింత ప్రాణులని పోలీసులను తిట్టేది అందరి ముందే. మళ్ళా నక్సలైట్ ఏమనేది, అరే ఏమి తలవారు తిప్పుతున్నది భయ్యా, మీరు ఖడ్గం అబ్బా 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 బాలే తిప్పుతున్నది భయ్యా, ఏమి ఇట్లా అట్లా ఎగురుకుంటా ఎంత తిరిగినా కూడా మీకు కాళ్ళకు చేతులకు తగులుతలేదు భయ్యా, అంత అద్భుతంగా తిప్పుతున్నది భయ్యా, అందరు చప్పట్లు కొడుతున్నది భయ్యా, కానీ మీరు తలవారు తీసుకొని మన మీద గురుకుతున్నది భయ్యా, మేమే గెలుస్తామని. కానీ ఏమి నీకు సోయి ఉన్నది భయ్యా, ముందు ఏమున్నది భయ్యా, 1000 పిరంగులు ఉన్నది భయ్యా, 1000 పిరంగుల్ని తలవారు తీసుకొని పోయి కొడుతుంది భయ్యా, నువ్వు ఖడ్గం తీసుకొని కొడుతుంది 1000 పిరంగులు, వాళ్ళు ఒక్కసారి పేలిస్తే నువ్వు ముక్కలు అవుతుంది భయ్యా. యు ఆర్ బ్రెయిన్లెస్ వండర్స్ మ్యాన్,
మీకు మెదడు లేదు. ఆ. పోలీసు వాళ్ళకేమో గుండె గుండె లేదు అంటుండే, మీకు బ్రెయిన్, మీకు హృదయం హార్ట్లెస్ వండర్స్ పోలీసు వాళ్ళని అంటుండే, బ్రెయిన్లెస్ వండర్స్ అని నక్సలైట్ అంటుండే. మీరు వీళ్ళేమో హృదయం లేని వింత ప్రాణులు, వాళ్ళేమో మెదడు లేని వింత ప్రాణులు, ఇద్దరిని తిట్టేది. నిజమే, ఇప్పుడు కగారు చూస్తే కర్రెగుట్టలు చూస్తే అట్నే అనిపిస్తుంది. అందుకని థర్డ్ పార్టీ రావాలి, వచ్చి పోలీసు వాళ్ళు చేయి కూడా మలేయాలి, నక్సలైట్లు కూడా బుద్ధి చెప్పాలి, చెప్పి జనజీవన స్రవంతిలోకి రండి, మళ్ళీ మీరు మారండి, ప్రజలను ఓటర్లను చైతన్యవంతం చేయండి. దొంగ పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వాలన్నీ అట్లే ఉన్నాయి, పోలీసులు అట్లే ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అట్లే ఉంది. పబ్లిక్ లో కూడా ఆ స్థాయిలో ఇది లేకపోవడానికి రీజన్ ఏంటని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 10 ఏళ్లుగా జరిగిన కుంభకోణంలో ఒక్క లెటర్ కానీ ఒక మాట కానీ లేదు. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు ఇష్యూ ఉంది, అక్కడ ఎందుకు అడ్రస్ చేయలేకపోయినారు? అదే ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే ఏం జరుగుతుంది, మావోయిస్టులు చెప్పాలి కదా, ఈ ప్రాజెక్టులు కడితే ఇది ప్రమాదం మంచిది కాదు, ఖనిజాలు దొవితే ఇది మంచిది కాదు, ఆదివాసులను తరిమేస్తే మంచిది కాదు, చట్టాలు ఇవి చెప్తున్నాయి చెప్పి జనాన్ని చైతన్యం భూములు కొన్ని లక్షల ఎకరాలు అన్ని చోట్ల తీసుకొని ఒక్క దగ్గర రాలేదు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పోలేపల్లిలో 52 మంది చచ్చిపోయినారు, మొత్తం భూములను 9,000 ఎకరం ఉంచుకోరు. మరి మీరు పౌర హక్కుల సంఘాలు ఎందుకు రాలేదు? రావాలి కదా. అంటే నక్సలైట్లకు జరిగితేనే వస్తారా, పౌరులకు జరిగితే రారా? ఇది కూడా పౌరుల హక్కులే కదా. ఓపెన్ కాస్ట్లు అవుతున్నాయి, భూములు ఎండిపోతున్నారు, ఎందుకు రాలేదు? బాలగోపాల్ వచ్చిండు, ఒక బాలగోపాల్ మాత్రం అన్నిటికి వచ్చిండు, అది ఒప్పుకోవాలి. అయితే ఆయన వాళ్ళతో విభేదించాడు కూడా, విభేదించి పుస్తకమే రాసిండు ఆయన. సో వాళ్ళ అప్పుడు ఎందుకు రాలేదు? ఇన్ని అనేక సమస్యలు వచ్చినాయి కదా, రావాలి కదా మీరు. ఒకటి కాదు, ప్రకృతి అంతా నాశనం చేస్తుంటే ఎందుకు రాలేదు? అందుకనే వాళ్ళు కూడా ఏం చేయాలంటే పౌర హక్కుల సంఘాలను కూడా చెప్పాలి, మనం ఇవి ఉన్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి, ప్రజల వెంట ఉందాము, ప్రజలను చైతన్యవంతం చేద్దాం, ప్రజల వెంట మనం ఉంటే మన వెంట ప్రజలు ఉంటారని చెప్పాలి. అప్పుడు మీ అంటే ఇప్పుడు జరుగుతున్న చాలా ఘోరాలే, పోలీసులు చేసేది ఘోరం, మిలిటరీ వాళ్ళు చేసేది కూడా ఘోరం, ఖండించదగింది. కానీ ఎందుకు సాలిడారిటీ వస్తలేదు మీకు? ఎందుకు ఖండిస్తలేరు? పౌర సమాజం ఏమైంది? భయపడుతున్నారు. అప్పుడు మీరు కనుక వాళ్ళు అంటున్నారు అనుకోండి, వాళ్ళు మీ వెంట ఉంటారు, అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇప్పుడైనా ఖండిస్తేందుకు ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నారు, కానీ మీరు వాళ్ళ వెంట ఉంటే వాళ్ళు మీ వెంట ఉంటారు. అందుకని ప్రజల వెంట ఉండండి, మీరు ప్రజలు వెన్నంటే ఉండండి, అప్పుడు ప్రజలు మీకు వెన్నుపూసలాగా నిల్చుంటారు.